ఉగ్ర పరేత భూ నికేతనుండు. ఇన్ని మాటలు వాడి అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదం ఎట్లు కలిగే. వాళ్ళకండే లోపల ఒకటి దాచుకోవడం, బయటకు ఒకటి ఉండడం ఉండదు. ఎంత గోప్యం లేకుండా, ఎంత చక్కగా అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటారు. అలా ఉండడం ఒక్క బ్రహ్మజ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి శంకరుణ్ణి పట్టుకుని ఇన్ని మాటలు అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, కోపం వచ్చేసి అన్నాడు, ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఇవ్వాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు నీకు హవిర్భాగము లేకుండుగాక అని శపించాడు. ఈశ్వరుడికి హవిర్భాగం లేనప్పుడు ఇంకా యజ్ఞం ఏమిటి, యాగం ఏమిటంటే అది యజ్ఞయాగాదులు అనిపించుకుంటాయి, అవి అదో అజ్ఞానం అంతే. కాబట్టి తన పరిధిని దాటిపోయి నీకు యజ్ఞములందు హవిస్సునందు భాగము లేకుండుగాక అని శపించి అక్కడి నుంచి కదిలిపోయి మంచి వేగంతో విస్సురుగా లేచి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కూడా శంకరుడు ఏమనలేదు. అది విచిత్రం. ఇంత కోప్పడితే, ఇంత శపిస్తే ఏమీ అనలేదు, అలా ఊరుకున్నాడు. అగ్నిహోత్రానికి తగులుతుందండి. మీరు అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి అగ్నిహోత్రాన్ని కొబ్బరి చెప్ప పెట్టి కొట్టారనుకోండి, కొబ్బరి చెప్ప కాలిపోతుంది అంతే తప్పించి దానికేమవుతుంది. అది రగిలిపోతున్న బ్రహ్మం, అది దానికి శాపం ఏం తగులుతుంది. అది అర్థం చేసుకోలేకపోయాడు, తను పాడైపోతాడని తెలుసుకోలేకపోయాడు. అయిపోయింది. కానీ లోకంలో ఒక విచిత్రమైనటువంటి తీరుంటుంది. అసలు వాళ్ళు బాగానే ఉంటారు, అక్కర్లేని వాళ్ళకి లేనిపోనేటటువంటి భేషజాలు ఎక్కువగా ఉంటాయి. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకి సంతోషం కలిగింది. భృగువుకి సంతోషం కలిగి ఆయనకి కొంచెం విష్ణుప్రీతి ఎక్కువ భృగువుకి. అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకుని శివుణ్ణి తిడుతుంటే ఇలా సంజ్ఞ చేశాడు దక్షుడికి. ఓ కానీ 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 అన్నాడు. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఈయనకి శివుడంటే ఇష్టం, నందికి వాహనం కదండి. ఈయనకి కోపం వచ్చింది, ఎక్కడలేని కోపం. మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు, ఇన్నిన్ని మాటలు అంటాడా, నేను శపిస్తున్నాను దక్షుణ్ణి. ఏమిటో తెలుసా, దక్షుడు ఇవ్వాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక, భార్య యందు రమించుగాక, కామమునకు వశుడగుడుగాక, ఆహారము మధురమైన ఆహారములు తినడం, రకరకములైన ఆహారములు తినడములు యందు వ్యగ్రత కలుగుగాక, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వభాగమునందున్న కర్మయందు లంపటొడగుగాక, దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక, వారికి మోక్షము రాకుండుగాక, నిరంతరము కర్మ పుణ్యము, మళ్ళీ సుఖము, మళ్ళీ అనుభవించడం, మళ్ళీ జన్మ, ఇలా వాళ్ళు జన్మ చక్రమునందు తిరుగుతుందురుగాక అని ఇన్ని శాపాలు నందీశ్వరుడు ఇచ్చేశాడు. దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు ఎన్ని శాపాలు ఇచ్చాడు. ఎప్పుడైతే నందీశ్వరుడు ఇన్ని శాపాలు ఇచ్చాడో భృగువు కోపం వచ్చింది, ఆయన లేచాడు. ఎలా అయిపోతుందో చూడండి సమాజం, ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం. దక్షయజ్ఞం మనకి నేర్పుతుంది. ఇందులో అసలు విష్ణు స్వరూపం కానీ శివస్వరూపం కానీ ఏమైనా మాట్లాడుతున్నాయా? ఏమీ లేదు, నవ్వుతూ కూర్చున్నారు వాళ్ళు. ఆయన రాలేదు, ఈయన మాట్లాడలేదు. పోనీ నందీశ్వరుని శహబాష్ భలే చేసేవారో బాబు, నేనేమనలేకపోయాను కానీ అనలేదు. అది విచిత్రం. ఆయన అలాగే ఉన్నాడంతే. ఈ భృగువు లేచాడు. లేచి అవని ధూర్జటి వ్రతులకు వారు ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుడు యొక్క వ్రతాన్ని అవలంబిస్తారో అటువంటి వారు, వారిని అనుసరించడి వారు అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో వారు తత్శాస్త్ర పరిబంధులైన వారు. అటువంటి వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండని నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమి మీద తిరిగెదరుగాక అని అవని పాషండుల ఎదరని శపించే, అంటే వేద విరుద్ధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారని ఆయన శాపం ఇచ్చాడు. భృగువు ఇటు శపించాడు, నందీశ్వరుడు అటు శపించాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి? సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది. పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి? ఇవాళ సభలో ఎంత అల్లరైందో తెలుసా, మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి. ఆయన అసలు చెప్పలేదు. అంటే ఎందుకు చెప్పలేదండి? ఇక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి ఏది విడుతుందో అది కదా మనం చెప్తాం. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే ఈశ్వరి నీకు మంచి వార్త చెప్తాను, ఇలా ఉండండి బాబు కాఫీ పెడుతున్నానంటే పెడదగాలి దిక్కు మళ్ళీ కాఫీ ఇలా నీకు మంచి విషయం చెప్తాను. ఎప్పుడు పిలుస్తావు?
ఇక్కడ నీకు ఏదో ప్రవేశించింది, అది చెప్పేయాలని సంతోషం, అందుకని పిలుస్తావు. కానీ ఆయన అసలు ఏమీ చెప్పలేదు అంటే మామగారు ఇన్ని మాటలు అన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు. ఆయన భక్తు భర్గుడు, ఆయనకి ఎందుకు ఎడుతుంది, ఆయనకి వెళ్ళలేదు. కానీ కొన్నాళ్ళు అయిపోయింది, దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి. ఎందుకు అవమానించాలి, నేను ఇన్ని మాటలు అన్నాను, కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు, మా అమ్మాయి ఫోన్ చేయలేదు, నాన్నగారు మీరు ఇలా అన్నారు కానీ. అంటే ఫోన్ చేయలేదంటే ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా అని కాదు, వాళ్ళ అమ్మాయి అన్నట్టు, వాళ్ళు బాధపడినట్టు, వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు ఎవరూ చెప్పట్లేదు. ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడండి, మళ్ళీ మొదలెట్టేశాడు డాన్సు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం జలంబితం భుజంగతుంగ మాలికం ఢమడ్డమడ్డమడ్డమడ్డమర్వయం చకార చండ తండవంతనోతున శివ శివం అని మళ్ళీ నాట్యం చేసేస్తున్నాడు. తన పనిలో తానున్నాడు, హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు. మీరు నోరు వేసుకొని అలా తిట్టారా, భృగు తిట్టాడు, నంది తిట్టాడని పట్టించుకునేది, రాత్రి బాగున్నాడు అంతే, ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అలా కాదరా, ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలుపెట్టాడు. దాన్ని ఒక నిరీశ్వర యాగం అంటే, నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తాను, ఇప్పుడైనా సరే బయటకు వస్తాడు కదా, కోపం వచ్చి చూస్తాను ఏం చేస్తాడో అని ఒక యాగం తలబెట్టి అందరికీ ఆహ్వానాలు పంపించాడు, శుభలేఖలు పంపించి అందులో దానికి ఒక పేరు పెట్టాడు. ఏమనో తెలుసా అండి, బృహస్పతి వసనము అని పేరెట్టాడు. దాని పేరు పెట్టేది చేస్తున్నాను. దాని ముందు వాజపేయం చేశాడు. చేసి ఒక యాగం చేస్తే దానికి అందరూ బయలుదేరి పెడుతున్నారు. ఋషులు వాళ్ళు వెళ్ళకపోతే ప్రజాపతులకు అధిపతి ఏం చేపిస్తాడో. చేస్తున్న యాగం మామూలుగా చేయట్లేదు, అవతల వాళ్ళ మీద కక్షతో చేస్తున్నాడు యాగం. ఎవరొచ్చారో ఎవరు రాలేదో బాగా పట్టించుకోవడం, ఎందుకని పార్టీలు బయటకు వస్తాయి ఇప్పుడే, అందుకని బాగా చూస్తాడు. ఈ అలవాటు ఇంతకు ముందుంది ఆయనకి, సభలో చూశాడు. చూసి శంకరుడు లేవలేదనే ఇంత అల్లరి మొదలెట్టాడు. యాగం రావడానికి అదో కారణం. అప్పుడు సభలోనే అంతలా చూశాడు, ఇప్పుడు వెళ్ళకపోతే చూడడం లేనిపోను కూడా ఎందుకు వచ్చిందండి, వెళ్ళి ఏదో ఒకసారి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా జరగాలండి, ఆల్ ది బెస్ట్, మీ యాగం బాగా జరగాలని ఒక మాట నేర్చేస్తే మనకి ఏ గొడవ ఉండదు పదండి అన్నారు. అంటే లోకంలో ఇలా అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. నాన్ కాంట్రవర్షియల్ అంటారు. మనకి ఎందుకు వచ్చింది, మనం ఏమనకుండా అక్కడికి పోయి ఇక్కడికి పోతే అయిపోయా, మనం ఏమీ అనద్దు అని. అందుకని అందరూ దక్షుడి సభకు వస్తున్నారు. రాని వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు రాకూడదు. అందుకని శ్రీ మహావిష్ణువు రాలేదు, చతుర్ముఖ బ్రహ్మగారు రాలేదు, వాళ్ళిద్దరు రాలేదు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఋషులు వాళ్ళు అందరూ వెడుతున్నారు. వెడుతుంటే ఒక రోజున పార్వతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు, దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు, ఆహ్వానం వచ్చింది, అందుకని మనం అందరం వెడుతున్నాం అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి కిందకి దిగి శివుడి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆవిడంది, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబులర్ధియే గెదర దిగో దేవా మన విపుడ చటకి పోవలను కోర్కె నాకు పుట్టెడు అభవా అంది. ఎంత బాగా పిలిచిందో చూడండి. అభవా స్వామి, మీరు ఎంత దయామయులండి, మీలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం. కోరితే నగ చేయించేవాడు ఉంటాడు, నెక్లెస్ చేయించేవాడు ఉంటాడు, మీ శరీరంలో అర్ధభాగం ఇచ్చారు నాకు. మీ దగ్గర పొందినంత గౌరవం నేను పొందినట్టు ఏ భార్య ఎవరి దగ్గర పొందలేదు, అంత గౌరవించారు. ఏమండి నాదొక్క మాట, పుట్టింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనస్సు అంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. అందులో తండ్రి మీద విశేషమైన ప్రేమ ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట, అదిగో చూసారా, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబులర్ధియే గెదర దిగో. చూసారా, వాళ్ళందరూ మంచి మంచి పట్టుబట్టలు కట్టుకుని చక్క హారాలు వేసుకుని నగలు వేసుకుని అన్నీ వేసుకుని వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వెడుతున్నారు. పైగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఊరుకున్నారా, కైలాసం నుంచి వెళ్ళిపోతూ అక్కడ కనపడ్డ వాళ్ళని పార్వతీదేవి వెళ్ళిపోయిందా అందాం అంటే, ఇంకా వెళ్ళలేదంటే అదేమిటి, కూతురు వెళ్ళొద్దు, మనమే వెళ్ళిపోతున్నాం, ముందెళ్ళాలి అసలు 10 రోజుల ముందు, ఇంకా వెళ్ళలేదా అంటూ వెడుతుండడం. కాబట్టి ఏమండి నాకు వెళ్ళాలని ఉందండి, అందుకని మనమిపుడ చటకి పోవలనను కోర్కె నాకు పుట్టెడు అభవా, నాకు కూడా మా తండ్రి గారు చేస్తున్న యాగానికి వెళ్ళాలి అని అనిపిస్తోంది. ఎందుకని, ఎంత కాదన్నా ఆడపిల్ల మనస్సు తండ్రి గారి ఏదో ఉత్సవం చేస్తున్నాడంటే ఆ తండ్రి ప్రేమ, ఆ తల్లి ప్రేమ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నీ గుర్తొస్తాయి. ఒక్కసారి నాకు వెళ్ళాలని ఉందండి అని ఆవిడ గమ్మత్తైన మాట అందండి. ఇవాళ రేపు మనందరం ఏమంటామో అదే మాటలు మాట్లాడింది భాగవతంలో పార్వతీదేవి. ఆవిడంది, ఏమండి మనం సాధారణంగా ఆడవాళ్ళు ఇళ్లలో ఒక మాట అంటుంటారు, మీరేమో ఎప్పుడు ఆఫీసు నాకు ఖాళీ లేదని మా శర్మగారిలా పొద్దున్న 8ంటికి వెళ్ళి రాత్రి 11 వరకు అక్కడే కూర్చుంటారు, కనీసం పోని పెళ్లికి వెళ్ళామనుకోండి నలుగురు అక్కడికి వస్తారు, మా అక్క చెల్లెలని వాళ్ళని అందరినీ చూడొచ్చు అంటుంటారు. అలా ఆవిడంది,
ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి యాగం చూడ్డానికి నాయనుజలు వారి ప్రాణనాథులతోడన్ బాయక ఒత్తురు మనమున్ పోయిననే వారి నచట కనుగొనగల్గున్. ఏమండి, మనం కూడా విడితే మీరెప్పుడు తపస్సన అలా కూనుంటారు, మీరేమో ఏమీ పట్టించుకోరు. కానీ కనీసం ఇప్పుడు వెళ్తే మా 15 మంది అక్క చెల్లెళ్ళు వస్తారు, మా పిన్నులు వస్తారు, మా అమ్మ, మా తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా. మా నాన్నగారిని చూసి ఎన్నాళ్ళయిందో, ఒక్కసారి చూసొద్దాం అనిపిస్తోందండి, వెళదాం అంది. అనేటప్పటికీ శంకరుడు ఇలా చూశాడు. ఆహ్వాన పత్రాలు వాళ్ళందరికీ వెళ్ళాయి, వీళ్ళకి ఆహ్వాన పత్రం రాలేదు. కాబట్టి వెళ్ళొచ్చా? అల్లుడు గారంటే ఎలాంటిది? ముందు పిలవాలి, పిలుపుకు గౌరవం ఉంది. పిలుపు అనేటటువంటిది ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు ఎలా పడితే అలా పిలవడానికి వీలు. దానికి ఒక మన్నన ఉంది, ఒక మర్యాద ఉన్నది. ఆ మర్యాద పాటించాలి, ఇంటికి వెళ్ళి గౌరవంగా ఆహ్వానించాలి. అంతేగాని ఏదో దిక్కుమాలాన్ని పిలిచినట్టుగా పిలవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. దానికి ఒక గౌరవంతో గౌరవ పురస్సరంగా పిలవాలి. ఏదో తప్పనిసరి పరిస్థితి అయితే వేరు. సరే, అందుచేత ఆ పిలిచేటప్పుడు మనకి రాలేదు కదా ఆహ్వానం అన్నట్టుగా చూస్తున్నాడు శంకరుడు. మరి వాళ్ళందరికీ ఎలా తెలిసింది ఆహ్వానాలు వెళ్ళాయి కదా, మన ఎవరు పిలిచారని విడదాం అని చూస్తున్నాడని పసిగట్టేసింది. ఆయన మనస్సు తెలియని ఇల్లాలా మా తల్లి. అందుకని ఆవిడంది, ఏమండి పిలవలేదు అందుకే కదా మనం వెళ్ళకూడదు అన్నట్టుగా మీరు చూస్తున్నారు. అనయము పిలవకయుండం చన అనుచిత మందువేని జనకు గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనుల ధిప. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. ఏమండి, పిలుపు అనేది ఎవరెవరి దగ్గర నుంచి వస్తే మాత్రమే వెళ్ళాలో తెలుసా? మిగిలిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కానీ కొంతమంది పిలవకపోయినా వెళ్ళి తీరాలి. అలా ఎవరెవరిళ్ళకి వెళ్ళాలో తెలుసా? అనయము పిలవకయుండం చన అనుచిత మందువేని. పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటారేమో స్వామి. వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడికో తెలుసా? జనక తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు. ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు, అందుకని వెళ్ళొచ్చు. జనక గురువు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకుని రావచ్చు. సుహృత్ మంచి స్నేహితుడు, మనసెరిగినటువంటి స్నేహితుడు. ఆ సుహృత్ అనిపించుకోవాలి అంటే ఆయన మన్నేం పిలవలేదు కదా మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు. ఎప్పుడో అప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని. అందుకని సుహృత్ జననాయక, రాజుగారి ఇంటికి వెళ్ళి రావచ్చు. రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు, రాజు ఇంటికి వెళ్ళాలి. సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనుల దిప. ఎంత గొప్ప మాట జోడించిందో చూడండి. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా పెడతారు ఇక్కడికండి. అంటే ఇప్పుడు వెళ్ళకపోతే పిలుపు లేదని నువ్వేమైపోతావు, కాబట్టి మనం వెళ్ళొచ్చు అంది ఆవిడ. ఆవిడ తెలివి తక్కువదండి, ఆవిడ మహాతల్లి, ఆవిడ సాక్షాత్ విద్యాస్వరూపిణి. శంకరుడు తక్కువడా? ఆయన అన్నాడు, పార్వతి నువ్వు చెప్పినది యథార్థమే. పుట్టింటికి పిలుపు లేకపోయినా కూడా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు, అధికారం ఉంది. కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున కొమలు ముడులు వేయిచి భూరిరోషాక్షులై చూతురది యుగాక సుదతి వినుము. గొప్పగా చెప్పాడండి నిజంగా.